నమస్తే తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీకి స్వాగతం. నా పేరు స్వప్న. ఇది సాక్షి టీవీ జనపదం. విజయవాడ NH5 విస్తరణ అంశం గత దశాబ్దన్నర కాలం నుండి తెరపైకి ఎన్నో సందర్భాల్లో వస్తూనే ఉంది. 2 లైన్లుగా ఉండే హైవేని 4 లైన్లుగా విస్తరించి ఆ తర్వాత దాన్ని 6 లైన్లుగా మార్చాలని చెప్పి ప్రతిపాదన అప్రూవ్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత దానికోసం భూమిని కేటాయించిన అనంతరం బడాబాబులందరూ అక్కడ భూముల్ని ఆక్రమించుకోవడం వల్ల ఇప్పుడు ఆ NH5 6 లేన్లని పక్కన పెట్టి దాన్ని బైపాస్ రోడ్డుగా మార్చి రైతుల పొలాల్ని కొట్టే దారుణమైన ఒక దుస్థితి దాపురించింది. ఇక్కడ మనం ప్రస్తుతం చిలకలూరుపేట మండలంలో ఒక పొలంలో ఉన్నాం. ఇక్కడ కళకళలాడుతున్న ఈ పంట బహుశా 4 రోజుల తర్వాత ఉంటుందా ఉండదా అనే అంశం కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఎన్నో సందర్భాల్లో మనం ఉపోద్ఘాతాలు దంచుతూ ఉంటాం, కానీ అవి స్లోగన్లకే పరిమితం అవుతున్న మాట వాస్తవం. బడాబాబులని అక్కడ ఆక్రమించుకోవడం, వాళ్ళను వదిలిపెట్టి ఇక్కడ రైతుల పొట్ట కొడితే ఏమొస్తుందని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సార్, మొట్టమొదటి సమస్య కొంచెం క్లుప్తంగా చెప్పాలంటే ఎలా మొదలు పెడదాం? 2007లో ఈ ప్రాంతంలో 6 లైన్లు విస్తరణ చేస్తామని చెప్పి వచ్చారు. అసలు యాక్చువల్గా జరిగింది ఏంటంటే 2 లైన్లుగా ఉన్నటువంటిది 2000 సంవత్సరంలో 4 లైన్లు చేస్తా ఉన్నారు. 4 లైన్లు చేసేటటువంటి సమయంలోనే 6 లైన్లకి సరిపోయినటువంటి విస్తారమైనటువంటి భూమిని పక్కన తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఈరోజు కూడా 4 లైన్లు వేసుకున్న తర్వాత కూడా ఇంకా చాలా భూమి ఉన్నది. ఇంత విశాలమైనటువంటి రోడ్డు చిలకలూరుపేట ఈ వాళ్ళు చెప్పేటటువంటి ఈ 14.5 కిలోమీటర్లో ఏ ఊరు మధ్యలో కూడా అంత లేదు. అటువంటిది వాళ్ళు కాదు అని చెప్పి అడ్డం పడ్డారు. ఆ రోజున ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్తే ఆయన చీఫ్ మేనేజర్ ఆఫ్ హైవేస్, చీఫ్ ఇంజనీర్ ఆఫ్ హైవేస్ వాళ్ళిద్దరిని కూడా పంపి మీరు క్షేత్ర పర్యటన చేసి తేల్చండి అన్నారు. వాళ్ళు వచ్చి చూసి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ బైపాస్ అవసరం లేదు అని చెప్పేసి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. అయినా కానీ మళ్ళీ వీళ్ళు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అటువంటిప్పుడు 2009 మే 1వ తారీఖున ఇక్కడ మీకు దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతంలోనే కోల్డ్ స్టోరేజ్ ఎదురుగా సప్టాలు అవి కట్టారు. పెద్ద ఇంతలా ఉన్నటువంటి వృక్షాలను కట్ చేసి దాదాపు 10 నెలలు పని కూడా చేశారు. ఎక్కడ కూడా హైవే పని మొదలుపెట్టి ఆపినటువంటి ఉదాహరణ చాలా తక్కువ. అటువంటిది రాజశేఖర రెడ్డి గారు సడన్గా చనిపోవటం, రోసీ గారు మినిస్టర్ కావటం, రోసీ గారును ఇక్కడ ఊళ్ళో ఉన్నటువంటి కంపెనీల వాళ్ళకి బంధుత్వం కలవటం, కలిసిన తర్వాత వీళ్ళు ఇంకా ఇది చేసేసి ఇంకా విస్తృతంగా డబ్బులు వసూలు చేసి లంచాలు ఇచ్చి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఎక్స్ట్రా భూమి ఏదైతే మీరు చెప్పారో విశాలంగా ఉందని చెప్పారు, ఎక్కడ లేని విధంగా అదంతా ఎవరు ఆక్రమించుకున్నారు? కంపెనీలు వాళ్ళు ఆక్రమించారు. ఇందాక డాక్యుమెంట్ కూడా ఇచ్చాను. దాంట్లో మంత్రి గారి బంధువులు కూడా ఉన్నారని చెప్పి చెప్తున్నారు. టొబాకో కంపెనీ ఉంది. ఆ టొబాకో కంపెనీ ఓనర్స్ వాళ్ళు ఇదేంటిది. ఇది సమస్య అర్థమైంది సార్. రైతులతో మాట్లాడబోతున్నాం. ఎవరెవరికి ఇక్కడ మీరందరికీ భూములు పోబోతున్నాయా? ఉన్నాయి. అరెకరం పొలం ఉంది, ఆడపిల్లలు. నేను వ్యవసాయం చేస్తాను. ఈ విషయం విన్న వెంటనే మీకు ఏమనిపించింది? అంటే ఇలా పోతుంది భూమి అని తెలుసుకున్నప్పుడు ఎప్పుడు తెలుసుకున్నారు మీరు? మాకు తెలిసి 7 ఏళ్ళు అవుతుంది. అప్పటి నుంచి మనం కూలి చేసుకుంటున్నాం. పోయిన అరెకరం ఏం చేస్తామని చెప్పి 2 ఆడపిల్లలతో జీవనం జరపాలి. కష్టమే. 2 ఆడపిల్లలు పెళ్లికి వచ్చి ఉన్నారు. 2 ఆడపిల్లలు పెళ్లికి వచ్చి ఉన్నారు. ఈ అరెకరం పోతే జీవనం ఏంది నాకు? అది నా బాధ. 2010లో బైపాస్ పడుతుందని చెప్పారండి. ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళాం. ఆ రోజు మాకు ఎంత ఇస్తారనేది ఏం చెప్పలేదు. మా రైతులందరూ వచ్చేసి భూమి అసలు ఇవ్వమని చెప్పారండి. మాకు భూమి ఇవ్వడం ఇష్టం లేదండి. అదే రైతులకు భూమి ఇవ్వడం ఎవరికి ఇష్టం ఉండదండి. అంటి పెట్టుకున్న కన్న కూతురు కంటే ఎక్కువ భూమి. మాకు 2 ఎకరాల పొలం ఉందండి. దాంట్లో సగం చేను పోయితే మేము భూమిని అంటే ఇప్పటికి ఇంకా మరి గత్యంతరం లేని పరిస్థితిలా కనిపిస్తుంది. ఎలా మీరు ఉద్యమించబోతున్నారు మరి? అదే పొలాలు అని అంటున్నారు. మీరు కూడా భూమి ఉందండి? నాకు కూడా భూమి ఉందండి. 1.5 ఎకరం పొలం ఉందండి. మేము దాని ప్రకారంగా పని చేసుకొని బతికేవాళ్ళం అండి. మేము భూమి ఇచ్చే పరిస్థితిలో లేవండి. అది 2010లో ఇస్తామని బైపాస్ అన్నారు. మేము ఇచ్చే పరిస్థితిలో మేము దాని మీద బతికేవాడినండి. ఒకప్పుడు అంటే కొంతకాలం పాటు అసలు బైపాస్ అవసరం లేదని చెప్పి దానికి కావాల్సిన జస్టిఫికేషన్స్ కూడా చూపించారు. NH నేషనల్ హైవేస్ వాళ్ళు కూడా ఇది విస్తరణే మేలని చెప్పి ఒప్పుకున్నారు. తర్వాత ఒక్కసారిగా డిసెంబర్ 2016లో ఏం మారింది? బడబాబులందరూ మా కంపెనీస్ అన్ని పోతున్నాయని చెప్పి రైతులు పొలం మీద పడండి అని చెప్పి వాళ్ళకి లంచాలు ఇచ్చి రైతులు పొలం మీద పెట్టారు. ఇవాళ చూడండి, ఈ పంట నాదే పొలం. ఆ బావి ఉంటేనే ఈ పంట పండుతుంది. ఆ బావి కూడా ఆ రూట్లో మ్యాప్లో ఉంది. అది పోతే ఇక మేము రోడ్డును పట్టమే.
మీరు ఎక్కడుంది మీ పొలం? ఇదేసమ్మా ఇదేనా? ఓకే. ఇదమ్మా మా నాన్నగారు నాన్నగారు. ఓహో, మీ నాన్నగారు. ఓకే ఓకే. ఏమనిపిస్తుంది మీకంటే? ఇది పోతే ఇక మాకు లేదండి, ఇది జీవనమే లేదు. ఆ బాయి పోతుంది, 10 లక్షల రూపాయల బాయి, పెద్ద బాయి. ఆ బాయి వెళ్ళిపోతే ఇక మనం అంటే ఇవన్నీ అసలు పరిగణనలోకి తీసుకోలేదా అండి? అంటే ఇంతమంది రైతులు, 400 మంది 600 మంది రైతుల భవిష్యత్తు, ఇంత భూమి పోతుంది, అసలు దేశానికి వ్యవసాయం అవసరం అని తెలిసి కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారంటే ఏమనుకుంటున్నారు మీరు? చెప్పండి. రైతుగా నాకున్నది 2 ఎకరాల భూమి, నాకు 2 ఆడపిల్లలు. వాళ్ళకి అరెకరం పొలం ఇచ్చి పెళ్ళిళ్ళు చేసాం మొన్న. మళ్ళీ మనరాళ్ళు పెళ్ళిళ్ళకి వచ్చి ఉండారు. ఈ భూమి పోతే మేము ఏమి చేయడానికి పరిస్థితి, ఎలా బతకాల్సిందో అర్థం కావటం. రెండోది ఏంటంటే, ఈ భూమి మాకు మా నాన్నగారు సంపాదించినప్పుడు ఒక రోజు 1 గంటకు భోజనం చేసేవాడు. ఎందుకంటే బళ్ళు కట్టుకుని పక్కన వాళ్ళకి ఇటుక బిళ్ళంతులకి వెళ్ళేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో ఎందుకు ఈ భూమి కనుక పోతే మేము ఏమి కూడా చేయలేము. కానీ ఒకటి, వీళ్ళు మాత్రం ఈ బైపాస్ కానీ ఇదే ప్రకారం వచ్చినా కూడా అందరూ అడ్డం పట్టి మా సమాధుల మీద మమ్మల్ని చంపేసుకోవటమే తప్ప మేము భూమి ఇచ్చే ప్రసక్తే ఉండదు. అంతే, మేము మాత్రం భూమి ఇచ్చేది నా పిల్లలు, మా భార్య పిల్లలతో సైతం తీసుకొచ్చి మేమందరం పండుకొని మమ్మల్ని చంపేసుకోండి అంటాను. ఇదే పని. ఇంత కఠినంగా, ఇంత అంటే తీవ్రంగా, ఇంత ఆవేదన వ్యక్తం చేస్తూ ఇప్పటి వరకు ప్రభుత్వం దాకా అర్జించుకున్న విషయాలు, సందర్భాలు ఉన్నాయండి? ఉన్నాయండి, ఉన్నాయి. ప్రభుత్వానికి ఇంత నాట్ యాక్సెప్టింగ్. ఏం చెప్తున్నారు వాళ్ళు? వివరణ ఏమిస్తున్నారు? వాళ్ళ వివరణ అనేది, మేము అభివృద్ధి చేస్తున్నాం కాబట్టి బైపాస్ ఖచ్చితంగా ఇవ్వాలనేది వాళ్ళ ఒత్తిడి. మేము టౌన్ నుంచి కూడా ఈ బైపాస్ అవసరం లేదు, హాయిగా ఎన్ఎస్సిని కనుక మనం ఎక్వైర్ చేసి ఓవర్ బ్రిడ్జెస్ను అండర్ బ్రిడ్జ్ కడితే బాగుంటుంది అని చెప్పి టౌన్ నుంచి కూడా ఐఎమ్ ఎక్స్ మున్సిపల్ చైర్మన్ ఫర్ చెరుకులూరుపేట. మీకు విషయాలన్నీ తెలుసుంటాయి. తెలుసు, మేము ఈ ఉద్యమంలో కూడా అడుగుతున్నాం. అయితే ఇది ఎందుకు డిపెండ్ అయ్యిందంటే మీకు తెలుసు, నౌ వీఆర్ ఇన్ పవర్ పాలిటిక్స్. దట్ ఈస్ వై దే ఆర్ ఇన్ పవర్. విత్ దేర్ పవర్ దే ఆర్ మిస్యూజింగ్ ఆల్ దోస్ థింగ్స్. ఇంతకంటే చెప్పేది మనీ అండ్ పవర్. బట్ దిస్ ఇస్ అంటే కంప్లీట్లీ అన్యాక్సెప్టబుల్ కదా సార్. అంటే బికాజ్ అక్కడ ఎవరికంటే భూమి పోయేటటువంటి వాళ్ళకి, అక్కడ భూములు వాళ్ళవి పెద్ద వాళ్ళవి, అది కూడా అసలు అక్రమంగా ఆక్రమించుకున్న కొనుండొచ్చు, బట్ అసలు అమ్మకాన్ని పెట్టడానికి లేదు. వన్స్ ఇట్స్ అలాటెడ్ ఫర్ హైవే. హౌ డిడ్ దే అక్వైర్ దోస్ ల్యాండ్స్? అక్కడ ఇదివరకు 2000లోనే ఎక్వైర్ చేశారు. వాళ్ళు ఎక్వైర్ చేసినటువంటి ఆక్యుపై చేశారు. ఆక్యుపై చేసిన తర్వాత వాళ్ళు వదిలిపెట్టట్లేదు. దాన్ని కాపాడుకోవడం కోసం బైపాస్ చేశారు. ఇక్కడ ఈ ఊరి దగ్గరే బైపాస్, ప్రపోజ్డ్ బైపాస్ దగ్గర కొనుక్కున్నారు. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా అడ్డం పడుతున్నారు. తర్వాత ఎలక్షన్లో ఫండింగ్ కూడా జరిగింది వీళ్ళందరికీ కూడా. మన రాయపాటి సాంబశివరావు గారు ఎంపీగా ఉన్నాడు. ఆయన బైపాస్ కావాలని ముందు ఇచ్చాడు, పిటిషన్ ఇచ్చాడు. తర్వాత ఈ రైతులందరూ వెళ్ళి ఇదండి మా పరిస్థితి అంటే ఆయన కన్విన్స్ అయ్యి నిజమేనో అవసరం లేదు బైపాస్, ఇట్ ఈస్ అన్నెసరీ అని చెప్పి మళ్ళీ ఇంకో లెటర్ రాశాడు. ప్రధానంగా ఏంటంటే బైపాస్ లేకుండా ఉంటే టౌన్ బాగుపడుద్ది. టౌన్లో ట్రాఫిక్, ఒక్కరోడు ఉన్నాడు చూడండి, వాడు ఎక్కడున్నాడు రా, ఇప్పుడు వాడు యాక్సిడెంట్ అయ్యి ఈ కాలు పోయింది చూడండి, అంటే 4-5 కారణాలు చూపించారు కదా సార్. అంటే ఎందువల్ల అక్కడ హైవే కట్టడం మేలు అని చెప్పి ఇన్స్టెడ్ ఆఫ్ బైపాస్, రైట్? మరి చిలకలూరు పెట్టమ్మా, హైవే మీద నేను వస్తుంటే 15 రోజుల క్రితం క్రాస్ అయ్యేప్పుడు హైవే మీద నుంచి యాక్సిడెంట్ అయిందమ్మా. కాలు అయింది, 50-60 వేల రూపాయలు ఖర్చు అయిపోయినాయి. కనుక ఈ సమస్యల్ని వెంటనే పరిష్కరించి మరి ఓవర్ బ్రిడ్జ్ కట్టాల్సింది కోరుచున్నాం. అసలు వీటన్నిటికీ అంటే మీరు నిజంగా వీ డోంట్ ఈవెన్ నీడ్ యాక్సిడెంట్లు అవసరం లేదండి టు ప్రూవ్ చేయడానికి. ఇలాంటివి అవసరం లేదు అసలు మనకి, బికాజ్ ఇక్కడ రైతుల భూములు లాక్కుంటున్నారు, అదొక్కటే చాలా కారణం చూపించడానికి. ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. మనం మరికొంతమంది రైతులతో మాట్లాడబోతున్నాం. సుమారు ఎన్ని ఎకరాలు పోతాయండి పొలాలు అందరివి కలిపితే? 424 ఎకరాలు పోతుంది. అందరూ సన్నగారు రైతులే. తలా ఎకరము 2 ఎకరాలు ఎకరం బాతికి ఉన్నవాళ్లే కానీ పెద్ద రైతులేం కాదు. అవి పోతే వాళ్ళు రోడ్డును పట్టమే. అది ఎకరం 90 సెంట్లు ఉందండి. 1 ఎకరం మా అమ్మాయికి ఇచ్చాం. 1 ఎకరంలోనే మా అబ్బాయి మేము పండించుకోవాలి. దానికి నీళ్ళు రాకపోయినా మాకు బావి ఉందండి. ఆ బావిలో వాటర్ పెట్టి మేము పండించుకొని ఎకరానికి ఇయ్యాలైనా 10 క్వింటాలు మిరగాలు అవుతుంది. దాంతోనే ఇప్పుడు మా కుటుంబం గడుపుతా. మా పిల్లాడు 63వ సంవత్సరానికి ఆ చదువు పెట్టుకుంటా, మా అమ్మాయి డెలివరీ అయినా దానికి ఖర్చు పెట్టుకుంటా చేస్తున్నాం. కానీ ఇప్పుడు ఈ పొలం నా 2 ఎకరం 90 సెంట్లు మొత్తం పోతుంది. నేను సన్నగారు రైతుని, నాకేం అర్థం కాక ఇక్కడ కల్లంపల్లి సుందరరావు గారండి మా నాయకుడు, ఆయన దృష్టిలో పెట్టుకొని మేము ఆయన ఆశ్రయించాం. ఇంకటి చేద్దాము. డాక్టర్ గారు వీళ్ళని సంప్రదించి
అది పోతే మాత్రం మా కుటుంబం రోడ్డు పడ్డట్టేనండి. ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు ఏమంటున్నారంటే ప్రజాధనానికి కాపలాగా ఉంటానంటున్నారు. 150 కోట్ల రూపాయలు అయిపోయేది హైవేస్, అండర్ పాసులు, 6 లైన్స్ రోడ్డు విస్తరణ కాకుండా 800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బైపాస్ వేస్తారన్నారు. దాంట్లో 200 కోట్లు ఎక్కడ హైవే చరిత్రలో ఎక్కడ లేని విధంగా 200 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానంటుంది. రైతులకు రుణమాఫీ చేయడానికి డబ్బులు లేని అంటాని ప్రభుత్వం మరి ఈ 200 కోట్లు దీని మీద ఈ రోడ్డు మీద వాళ్ళకి ఎంత ప్రత్యేకత ఎందుకు శ్రద్ధ కనిపిస్తున్నారో అర్థం కావట్లేదు. ఇది అనవసరం బైపాస్, అవసరం లేని చోట బైపాస్ చేస్తా అంటారు. అవసరం లేని చోట బైపాస్ చేయడం వల్ల జరుగుతున్న అనర్థాలు ఇవి. ఒకటి, రైతుల భూములు లాక్కుంటున్నారు. 2, నిర్మాణ ఖర్చు దాదాపు 2 పెరిగిపోతుంది బైపాస్ వేయడం వల్ల. 3, అన్నిటికంటే ముఖ్యంగా అక్కడ హైవే విస్తరణ ఎంత ఉత్తమమో సాక్షాత్తు హైవేస్ వాళ్లే 4 కారణాలు చూపించినట్టు తెలుస్తోంది మనకి. అవన్నీ మాట్లాడదాం చిన్న విరామం తర్వాత. స్టే ట్యూన్, జనపదం కొనసాగుతుంది. వెల్కమ్ బ్యాక్. సాక్షి టీవీ జనపదం కొనసాగుతోంది ఇక్కడ చిలకలూరుపేట మండలం నుండి. కొన్ని చోట్ల భూసేకరణ, మరికొన్ని చోట్ల భూ ఆక్రమణ. ఏ పేరు పెట్టినా సరే భూ దోపిడీ జరుగుతున్న మాట వాస్తవం. ఎంతో ఇష్టంగా పెంచుకున్న భూమిని, పొలాలని పక్కన పెట్టేసి సర్కార్ తన పనులు తను చేసుకుపోతోంది. ఒకచోట రాజధాని పేరిట జరుగుతున్న అనేక సందర్భాలు మనం చూసాం. ఈ మధ్య కాలంలో రైతుల నుంచి భూమి లాక్కున్నారని రైతులు మొత్తుకోవడాన్ని మనం చూసాం. ఇక్కడ మనం ఇదే పొలాల్లో ఉన్నాం. NH5 నిర్మాణం పనుల పేరుతో ఇక్కడ బైపాస్ రోడ్డు వేయడానికి దాదాపు 400 ఎకరాలని రైతుల నుంచి సర్కార్ తీసుకుంటుందని చెప్పి ఎటుపోవాలో ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితుల్లో రైతులు వారి ఆవేదన వ్యక్తం చేసుకుంటున్నారు. ఇక్కడ సాక్షాత్తు గ్రామ సర్పంచ్ ఉన్నారు. సార్ నమస్కారం. ఏమంటారు మీరు? ఇవన్నీ సమస్యను చూశారు మీరు? ఈ సమస్య అంతా కూడా లోగడ మన విస్తరణ పనులు జరిగేటప్పుడు ఆ రోజున వాల్యుయేషన్ తక్కువగా ఉండి ఆ కాంట్రాక్టర్ దాని మీద బేసే ఆ రోజు ఆ టెండర్ వేశాడు. అతను తీరా మొదలు పెట్టేటప్పుడు మా ఊరి పొలం వచ్చేసి దాదాపు పనికిరానటువంటి చౌడు భూముల్లో కూడా దాదాపు 40 లక్షల రూపాయల వాల్యుయేషన్ అయింది. ఈ పోయేటటువంటి భూములన్నింటిలో కూడా చిన్నకారు, సన్నకారు రైతులు ఉన్నారమ్మా. పోతే దీనిలో 1 ఎకరంలో పోయింది అనుకోండి రోడ్డు, ఒక 80 సెంట్లు పోతే ఒక 20 సెంట్లు వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు ఎంతనే ఉన్నది వేరే సమస్య. పోయినటువంటి మిగతా భూమి వ్యవసాయానికి పనికి రాకుండా పోద్ది, అదొక సమస్య. మరి అక్కడ వాళ్ళు వేసిన టెండర్ ఎందుకు మానుకున్నట్టు నా అనుభవం ప్రకారం వాడు 1 లక్ష రూపాయలు ఉన్నప్పుడు వేసాడు వాడు. ఇప్పుడు దాదాపు 40 లక్షలు పెట్టి ఇక్కడ కొని మట్టి తోలేడు వాడు. వాళ్ళ బెనిఫిట్ కోసం ఇది ఆపారేమో అనుకుంటున్నాను నేను. ఎవరి బెనిఫిట్ కోసం? కాంట్రాక్టర్లు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, వాళ్ళ బెనిఫిట్ కోసం. మీరు ఒప్పుకుంటున్నారు అయితే? అంటే వాళ్ళ బెనిఫిట్ ఇక్కడ వీళ్ళకి అన్యాయం జరుగుతుంది. మరి ఒక ప్రాతినిధ్యం మీరు వహించి మీరు కూడా ప్రభుత్వం నాది కూడా పోతున్నాం 2 ఎకరాలు, మీరు కూడా 2 ఎకరాలు. అంటే ఏమనుకోకండి సార్, ఉన్న వాళ్ళు చేస్తే త్యాగం అంటారు, లేని వాళ్ళు చేస్తే అది ఖచ్చితంగా లాక్కోవడం అంటారు కదా. వీళ్ళ పరిస్థితులు ఏమవుతుంది మీకు తెలుసు కదా. పరిస్థితులు పోయినటువంటి వాళ్ళకి ఇబ్బంది అన్నది, మాకందరికి కూడా ఇబ్బంది. ఇప్పుడు మరి గట్టు కానీ, చేను కానివ్వండి, భార్య కానీ, దీనిలో ఏ ఒక్కరు ఇదన్నీ కానీ కూడా మనకి చాలా భార్యని అంత ఇది చూసుకుంటాము, పొలాన్ని కూడా అంత ఇది చూసుకుంటాము. మమ్మల్ని దాన్ని లాక్కుంటున్నారు, లాక్కుంటున్న మాట వాస్తవం. ఇవాళ అక్కడ సరిపోని అవసరం ఉంది, అవసరమైనటువంటి స్థలం ఉంది కాబట్టి దాన్ని ఏర్పాటు చేసుకోవడం మంచిది. మా అందరిని ఇబ్బంది పెట్టకుండా అనవసరం అనిపిస్తుంది. మీ వైపు నుంచి మీరు ఏమైనా ప్రాతినిధ్యం ఇస్తున్నారా? గవర్నమెంట్కి ఇచ్చే ప్రయత్నం చేశారా? నేను మంత్రి గారిని కలిసి వ్యవసాయ మంత్రిని కలిసారా? అంటే ఇప్పుడు డెవలప్మెంట్కి మేమేమి అభివృద్ధి నిరోధకులం కాము, కానీ మా పొలం ఇవాళ 30 లక్షల నుంచి 1 కోటి రూపాయలు దాకుందమ్మా. దానికి 2.5 రెట్లు ఇస్తా ఉన్నారు కాబట్టి ఇప్పుడు 1 కోటి రూపాయలకి 3 కోట్లు పొలం ఇవ్వండి అన్నాం. దానికి ఇస్తారో ఎవరైనా అది వేరే విషయం. అది అంటే ఇప్పుడు రకరకాల లిటిగేషన్లు వచ్చి అది నేషనల్ హైవేస్ కింద వచ్చే వాటికి ఇవ్వడానికి అనుమతి కూడా లేదని చెప్తున్నారు. అంటే తర్వాత తోసేస్తారు. మేము విరుద్ధమేమో. అదే అందుకని, బికాజ్ ఇప్పుడు చూడండి మీరు సార్, మీరు చెప్పారు చట్టం 2013 భూసేకరణ చట్టం కింద ఇది రాదు. నేషనల్ హైవే 1956 కింద వస్తుంది. అందువల్ల ఇది రాదు. తర్వాత ఏంటంటే గవర్నమెంట్ ఈ రోజున చేసే ప్రయత్నం ఏంటంటే రైతులకి అనుమతి లేకుండా భూమిలో ప్రవేశించి కొలతలు వేసి సర్వే చేసేస్తే 3D ప్రకటించవచ్చు. 3D ప్రకటిస్తే భూమి వాళ్ళది అవుతుంది. అప్పుడు ఈ గవర్నమెంట్ వాల్యుయేషన్ మీకు ఎంతైనా ఇస్తాం, ఊహించలేనిది ఇస్తాం అని చెప్పి మాటలు చెప్పేసి భూమి స్వాధీనం చేసుకుంటే తర్వాత ఏదైతే అది అవుతుంది. నోరు లేనటువంటి రైతులు ఏం చేస్తారనే దీంట్లో ఉన్నారు. ఇంకోటి ఏంటంటే హైవే 3 ప్రపోజల్స్ పెట్టారు వాళ్ళు గవర్నమెంట్కి. ఒకటి ఏంటంటే ఉన్నదాన్ని ఎక్స్టెండ్ చేయటం, చాలా తక్కువ ఖర్చు అవుతుంది. రెండోది ఏంటంటే ఒక ఎలివేటెడ్ రోడ్డు గణపురం దగ్గర నుంచి 2.5 కిలోమీటర్లు ఓ పెద్ద రోడ్డు, పెద్ద వంతెనలాగా వేస్తామని చెప్పి అన్నారు. మూడోది ఏంటంటే ఈ కొంచెం 6 హెక్టార్లతోటి వెడల్పు చేస్తూ ఉన్నారు, బైపాస్ వేస్తూ ఉన్నారు. ఈ మూడిట్లో కూడా అన్నిటికన్నా చౌక విస్తరణ. రెండోది ఏంటంటే ఆక్రమణదారుల స్థలం కూడా తీసుకోకుండా ఎలివేటెడ్ రోడ్డు వేస్తూ ఉన్నారు, ఆక్రమణదారుల స్థలం కూడా వదిలేస్తూ ఉన్నారు.
అసలు ముందు అది వదలకూడదు కదండి. వదలకూడదు, సరే, వదిలేస్తా పోన్లే. ఉన్నారు. అదే, ఇవాళ పెద్ద వదిలేస్తా గీత చిన్న గీత కింద ముందు అసలు చిన్న గీత తీసుకొని చేస్తా ఉన్నారు. అయినా కానీ అబ్స్ట్రక్షన్ పెట్టారు. ముందు 60 హెక్టార్లు తీసుకుంటా ఉన్నారు, తర్వాత 16 హెక్టార్లు తీసుకుంటా, అది వద్దన్నారు. 6 హెక్టార్లు తీసుకుంటా ఉన్నారు, అది వద్దన్నారు. పిల్లర్స్ మీద కడతాం, ఎవరు భూమి లేకుండా అన్నారు, అది వద్దని చెప్పేసి అడ్డం పడి ఇన్ఫ్లుయెన్స్ ఇంత డబ్బులు చేసి రైతుల పొలాల్లోంచి దూసుకొచ్చి వాళ్ళ పొలాలన్నింటినీ నాశనం చేసి అప్పుడు రైతుల దగ్గర భూములు లాక్కుని చేస్తేనే తృప్తిగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఏమండి మీరు? నా పేరు బంధం రాధాకృష్ణమూర్తి అండి. అది మురుగుపూడి పొలంలో ఉంటుంది, హైవే ఆనుకొని. 1.5 అడిగినా కూడా మేము ఇవ్వము. మాకు ఉన్నది 80 సెంట్లు. అదే మాకు ఎంత విలువ చేస్తుందండి అది? 1.5 అడిగారు. అదే వాళ్ళు 1.5 అడిగారు, బట్ ఎంత విలువ చేస్తుంది? 2 కోట్లు దాకా చేసేది. హైవే ఆనుకొని 1.5 ఎంత ఎన్ని కోట్లు ఇచ్చినా ఇవ్వను అన్నానండి. నాకు ఉంది 80 సెంట్లు. 80 సెంట్లు లేచిపోయిద్దండి. బైపాస్ వస్తే నాకు గత్యంతరం ఉండదు. ఇప్పుడు అదే మా అన్నయ్య తీసుకున్నారు, 13 సెంట్లు తీసుకున్నారు. అదే ఈ మినిస్టర్లు, మాజీ మినిస్టరు, ఇప్పుడు ఫామ్లో ఉన్న మినిస్టర్ పోయి మాట్లాడొచ్చిన కలెక్టర్ దగ్గర 6 లక్షల కాడికి ఇచ్చారు. అదే 1.5 ఉన్న భూమికి 6 లక్షల కాడికి ఇచ్చారు. ఆ రైతు ఎంత దిగజారిపోతున్నాడో అతను బాధ అంతా ఇంత కాదు చెప్తే. ఆ రోజున చాలా కష్టం అండి, అన్యాయం అండి. వాళ్ళ భూమి తీసుకున్నప్పుడు లోకల్ ఎమ్మెల్యేగా ఉన్నాడు మన ఇప్పుడున్న మినిస్టర్, తర్వాత అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు రాజశేఖర్. వాళ్ళిద్దరూ సిపిఐ, సిపిఎం, రైతు సంఘాలు అందరూ కలిసి కలెక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇంతకన్నా మేము ఇవ్వడానికి వీల్లేదు, ఇది ఇట్లా మీరు చెప్పినట్టు కనుక మార్కెట్ వాల్యూ ఇస్తే మా ఉద్యోగాలు పోతాయి. ఇప్పుడు ఒక విషయం చెప్పండి సార్, మార్కెట్ వాల్యూ గనక ఒకవేళ ఇస్తే రైతులకి వాళ్ళ సంసిద్ధత ఉందా ఇవ్వడానికి? లేదు ఒకవేళ అటువంటి ప్రతిపాదన వస్తే? 2010 నుంచి పోరాడుతున్నాం అండి. డాక్టర్ నల్లమడ రైతు సంఘం అధ్యక్షులు ఆయన ఆధ్వర్యంలో ఒక కమిటీకి ఏర్పడి నేను ఆర్టీఐ ద్వారా మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి రైతులకు చేదోడు అదుడుకుంటున్నాం అండి. మాది పురుషోత్పట్నంలో 52 ఎకరాల గతంలో ఈ పేదవాళ్లకు నివేశన స్థలాల కింద భూమి సేకరించారు. అది ఇంతవరకు దానిలో ఏం చేయలేదు, కట్టుబడలేదు. మరలా మా పురుషోత్పట్నంలో మొత్తం మైనార్టీలు ఎక్కువ. అక్కడ దాదాపు 1 ఎకరం 2 ఎకరాలు ఉన్న పొలాలు మా తాతల ముత్తాతల నుంచి వ్యవసాయం చేసుకుంటున్నారు. ఆ పొలాలు కోల్పోతున్నాం. అందుకని మేము కమిటీగా ఏర్పడి దాదాపు 2009 నుంచి పోరాడుతూనే ఉన్నాం. ఇప్పుడు స్టిల్ వీఆర్ ఫైటింగ్ అగెన్స్ట్ గవర్నమెంట్. ఇంకా పోరాడుతున్నాం. వాళ్ళు లిటిగేషన్లు వేస్తున్నారు. పారిశ్రామికవేత్తలు వాళ్ళకు ధనబలం ఉంది కాబట్టి కోర్టులో ఎన్నో లిటిగేషన్లు వేసారు. దాంట్లో ఇంప్లీడ్ అవ్వటం, మేము న్యాయ పోరాటం చేస్తున్నాం. అదేవిధంగా రైతుల నుంచి పోరాటం, ఎట్టి పరిస్థితుల్లో మేము భూమిని ఇవ్వం. ఈ పోరాటం కొనసాగిస్తాం. మేము ఇవ్వండి. భూమి ఇవ్వడానికి దాదాపు 10 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాం. ఫైటింగ్. అంటే కుటుంబాలు ఎట్లా బతకాలంటే డబ్బులు నష్టపరిహారం ఇస్తా ఉన్నావు కదా అంటారు. అదొకటే కాదు కదా నష్టపరిహారం. కోట్లు విలువ చేసే పొలానికి ఎంత ఇస్తారు? 3 కోట్లు, 4 కోట్లు, 6 కోట్లు ఇస్తారా? 6 కోట్లు ఇస్తారా? ఇవ్వమన్నాడు. ఇస్తే సంతోషంగా తీసుకుంటారు. కాక నా ఆవేదన ఏంటంటే 400 ఎకరం ఈ ఆర్థిక విధానాల్లో పంట ఎంత నష్టపోతుందో ఒకరు ఆలోచించండి. అది మెయిన్, అదే అంటున్నాను. నష్టపరిహారం ఒకటే కాదు కదా, ఎంత నష్టపోతుందో ఈ ఆర్థిక విధానంలో ఎంత నష్టపోతుందో ఒకటి ఆలోచించండి. ఎంత కిలోమీటర్ బ్రిడ్జి వరకు ఆగిపోతాయి. పొద్దుటిడి ఇది ఇరుకు కాబట్టి అక్కడ ఫ్లైఓవర్లు ఎందుకు వేయరు? ఎన్ఆర్టీ సెంటర్లో వేయాలా, ఇక్కడ వేయాలా? మరి ఇవన్నీ వేస్తే ఇంత సహజంగా అంటే రైతుల నుంచే పరిష్కారాలు కూడా వస్తున్నాయి కదండి. ఇంతవరకు అసలు ఈ చలనం కానీ ఆలోచన గవర్నమెంట్ లేకపోవడానికి కారణం ఏంటంటారు? డబ్బులు ఇస్తామనేది ఒక ఎత్తు, అవసరమైనోడు అప్పులైనోడు అమ్ముకుంటాడు. అవును, మార్కెట్ రేటుకి. అందరు అమ్ముకోవాలనే లేదు కదా. అందరు అమ్ముకోవాలనే ఆలోచన లేనప్పుడు నా మార్కెట్ రేట్ ఇస్తా ఉంటాం కూడా తప్పది. మార్కెట్ రేట్ అసలు మార్కెట్ రేట్ ఇచ్చే ప్రతిపాదన కూడా వినిపించట్లేదు ఇక్కడ. లేదు కాబట్టి పూర్తిగా వ్యతిరేక లిటిగేషన్లు ఉంటాయి, వాటిలో వచ్చే లెక్కలు వేస్తారు అక్కడ. పూర్తి విషయాలు అయితే నాకు గతంలో నేను త్వరగా దాంట్లో పూర్తిగా ఇన్వాల్వ్ కాలేదు. ఇప్పుడు ఇందాక డాక్టర్ గారు వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి అయితే ప్రశ్నే లేదు. నేనే ముందుండి నేనే అడ్డపడతా. దానికి సమస్య లేదు. మీరు ప్రభుత్వం తరఫు వారు కాబట్టి మీరు ఏమైనా మాట్లాడారు? ప్రభుత్వం అయితే ఎవరిని బాగొట్టుకుంటారు? ప్రభుత్వం అయితే ఎవరికి ఎక్కువ అమ్మా? ఇప్పుడు మేము కోల్పోలేం కదా. ఇప్పుడు మా ఊరికి నష్టం చేయలేం కదా. మా రైతులు మీ ఊరు వాళ్ళు మిమ్మల్ని నమ్ముకున్నారు. సరిగ్గా ఇప్పుడు నన్ను అవసరం చేశారు. ఇప్పుడు ఈ 10 రోజుల్లో 4 సార్లు అడ్డం పడి మీరు ఎక్కడికి వెళ్తారు? ఎవరు వస్తారు? సబ్ ఇన్స్పెక్టర్ వచ్చాడు. ఈ రోజు కూడా నన్ను సబ్ ఇన్స్పెక్టర్ తోడుకుని వచ్చాడు. ప్రతాపం చూస్తూనే ఉన్నాం. అంటే ఇక్కడే కాదు, ప్రతి చోట కూడా పోలీసులు ప్రయోగించి నన్ను అవసరం చేసినందులో వీళ్ళందరూ భయపడి భూమి ఇస్తారు అనేటువంటిది వాళ్ళ అభిప్రాయం. నన్ను అవసరం చేసిన రోజునే ఇక్కడ సర్వే చేశారు. సర్వే చేస్తే అయిపోద్ది వాళ్ళ పని. అందువల్ల వాళ్ళు మరుసటి రోజు వచ్చి ఆ చిన్న రాళ్ళన్నీ కూడా పీకేశారు. చాలా దారుణం. అంటే జులుం చేస్తూ ఒక విషయం చెప్పండి, మనం కంక్లూడ్ చేసే లోపు, ముగించే లోపు, రేపొద్దున లేచాక మీ భూమి మీ దగ్గరికి మీరు బయటకు వెళ్ళి మీ పొలం చూసుకుంటే అది మీ చేతుల్లో ఉంటుందో లేదో తెలియని పరిస్థితి. అది చాలా ఆవేదన కలిగించే విషయం.
ఇక్కడ ఎలా తట్టుకుంటున్నారు? ఈ తెలిసిన కాడి నుంచి బాధ ఉందండి. మాకు ఎన్ని రోజులు బట్టి నిద్ర కూడా పట్టలేదు. ఏ రోజు వచ్చి రోడ్డు వేస్తారో ఏం చేస్తారో అర్థం కావట్లేదు. ఈ పోలీసు వాళ్ళు కూడా బాగా ఏదిస్తున్నారు మా నాయకుడిని. ఎందుకంటే మాకే తెలియదు కాబట్టి మేము ఏదో రైతులం కాబట్టి ఒక పెద్ద ఆయన్ని డాక్టర్ గారిని ఎన్నుకొని ఆయన సలహా మేరకు ఏదో పోరాడుతున్నాము. ఆయన్ని ఇబ్బంది పెడితే ఆయన ఇబ్బంది పెట్టే బదులు రైతులు మొత్తాన్ని హౌస్ అరెస్ట్ చేయొచ్చు కదా. ఊళ్ళలోకి వచ్చి పల్లెటూరులో ప్రతి రైతుని ఇళ్లలో నుంచి బయటికి రాకుండా చేయమని ప్రభుత్వానికి దమ్ముంటే ఈ స్టేట్ మొత్తం అటు చేయగలుగుద్దా? అది చాలా అన్యాయం. ఇది మాకుంది ఎకరం 55 సెంట్లు, ఎకరం 55 సెంట్లు మొత్తం పోతుంది. మరి మేమేం చేయాలి? మేము ఈ మధ్యలక్ష్మయ్య, ఈ పుల్లారావు వీళ్ళందరూ చేసిందేనండి ఈ రోడ్డు కుంభకోణం అంతా. లేకపోతే మాకు రోడ్డు అవసరం లేదు. రోడ్డు కావాల్సినంత స్థలం ఉంది చిలకలూరుపేటలో. ఏ రాష్ట్రంలో ఎక్కడా లేనంత వెడల్పు ఉంది గవర్నమెంట్ స్థలం. ప్రభుత్వ పెద్దలకి నిజంగా ఇంకితం వస్తుంది వీళ్ళ కథలు చూసి, వీళ్ళ విషయాలు విని అని భావిస్తున్నాం, ఆశిస్తున్నాం. ఎందుకంటే చాలా సామాన్యులకు కూడా వెలిగే విషయాలు, తట్టే విషయాలు కూడా ప్రభుత్వ పెద్దలకి తట్టట్లేదంటే ఇంకా ఏమనాలి? అది స్వార్థం అనుకోవాలా, లేకపోతే తెలియనితనమా, అమాయకత్వమా, అజ్ఞానమా తెలియని పరిస్థితి. సార్, మీరు రైతు నాయకులుగా మీరు చెప్పండి, ఎలా ఉద్యమించబోతున్నారు? ఎందుకంటే ఏ పరిస్థితి ఎవరి చేతిలో లేదు ఇక్కడ. ఏమండి, మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున అభివృద్ధికి ఆటంకం కాదు. ఎందుకంటే మామూలుగా నివేశన స్థలాల కోసం, రోడ్లు రహదారుల కోసం భూసేకరణ అనేది చేయడం అనేది సహజం. అదే సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో ఒక నిపుణుల కమిటీని ప్రభుత్వం వేసి ఇది అవసరమా కాదని నిర్ణయించాల్సింది ఆ నిపుణుల కమిటీ. మామూలుగా మనకి సామాన్యమైన స్థాయిలో ఉన్న వాళ్ళకి ఇదంతా అధ్యయనం చేయడం కాదు. అదే సందర్భంలో భూసేకరణ చేసేటప్పుడు భూమికి రైతుకు ఉన్నటువంటి సంబంధం చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే ఆ భూమిని ఒక తల్లిలాగా ఆ బిడ్డలు దాని మీద జీవనం చేస్తూ అది డబ్బుతోనూ లేకపోతే దేనితో సాధ్యం కాదు. ఎందుకంటే అది ఒక రైతుకే తెలుసు ఆ భూమి. అట్లాంటి సందర్భంలో రాజధానికి ఏ రకంగా అయితే భూసేకరణ చేశారు, సమీకరణ చేశారో అట్లానే రైతాంగం దగ్గరకు వచ్చి కమిటీలు వేయమని చెప్పకండి. ఎందుకంటే వాళ్ళు వేశారు కమిటీ, నారాయణ కమిటీ వేశారు, చూసారు కదా. ఆయనకి ఏమొచ్చు, ఆయన అభిప్రాయం మేము చెబుతున్నాం. ఇప్పుడు అక్కడ ఆ యొక్క ఆ రకంగా రైతుల యొక్క ఆమోదంతో రైతులను అడిగి రైతులతో సంబంధించి రైతుల యొక్క ఇప్పుడు ఎందుకంటే ఇవాళ వాళ్ళు కొంత పరిహారం ఇస్తూ ఉంటారు. దాన్ని తీసుకెళ్ళి పక్కన కొనుక్కోవాలంటే అక్కడంతా కూడా రియల్ ఎస్టేట్ పెరిగి ఉంటుంది. మామూలుగా ఈ డబ్బుకి ఆ భూమి వచ్చే పరిస్థితి ఉండదు. అందువల్ల ఏంటంటే రైతుల యొక్క అభిప్రాయాలు తెలుసుకొని రైతుల ఆమోదంతో చేయాలి. అంతేగాని రైతుల ఆమోదం లేకుండా రైతుల్ని నిర్బంధించి లేదా రైతాంగాన్ని బెదిరించి తీసుకోవడం కాదు. సరైనటువంటి ఆమోదంతో వాళ్ళకి సరైన పరిహారం లేదు. భూమి ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది. చిన్న సన్నకారు రైతులు ఉంటారు. మరి ఒక ఎకరం భూమికి భూమి అంటే మళ్ళీ ఎక్కడో తీసుకెళ్ళిస్తారు, అక్కడే సమీకరణ ఎక్కువ చేసి అదొక భాగం. అదే కాకుండా ఏమండి, ఈ అభివృద్ధిలో ఎవరైతే భూమి పోగొట్టుకున్నారో వాళ్ళకి భాగస్వామ్యం చేయాలా. నీకు ప్రత్యేకమైన చట్టం ఉంటే ఉండొచ్చు రహదారులకి, వీటికి ఇళ్ల స్థలం. కానీ ఏంటంటే ఈ భూమిని పోగొట్టుకునే చిన్న సన్నకారు రైతులకి మరి వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు లేదు ఆ వాటో. ఇవాళ మనం ఈ రహదారుల మీద చెస్ వసూలు చేస్తూ ఉంటారు. కొన్ని సంవత్సరాలు బట్టి ఈ వాహనాల మీద రోడ్లు వేసినటువంటి వాళ్ళు సంవత్సరాల తరబడి ₹1,00,00,000 వసూలు చేస్తున్నారు. మరి ఈ వాటిలో ఎవరైతే భూమి పోగొట్టుకున్నారో వాళ్ళంతా కూడా ఇవాళ నాగార్జున సాగర్ కింద భూమి తీసుకున్న రైతులు, అక్కడ ఉన్నటువంటి గిరిజన శాఖలు ఇవాళ కూడా బాధపడుతున్న వాళ్ళు ఉంది. శ్రీశైలం దగ్గర భూములు తీసుకొని మునిగిపోయినటువంటి వాళ్ళు బాధపడుతున్న పరిస్థితి ఉంది. ఈ భూసేకరణ అనేది చాలా సంక్లిష్టమైంది, చాలా ఇబ్బందికరమైనది. ఎందుకంటే ఇదంతా కూడా ఇది మానవ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కూడా. రోడ్డు వేయకుండానే ఈ 16.5 కిలోమీటర్లకి టోల్ గేట్ వసూలు చేస్తున్నారు. దాదాపు 100 కోట్లు ఇప్పటిదాకా వసూలు చేశారు. 2009లో మొదలు ఎవరి జేబులోకి వెళ్తున్నాయి సార్ అవన్నీ? కాంట్రాక్టర్ దగ్గర ఉంది. ఇంతవరకు హ్యాండ్ ఓవర్ చేయలేదు నేషనల్ హైవేస్కి. ఇది మేము వాటర్లేదు, ఇవ్వలేదు, రోడ్డు వేయలేదు, ఈ డబ్బులు ఉన్నాయని చెప్పి వాళ్ళకి కావాల్సిన కాంట్రాక్టర్లు పెట్టుకున్నారు సహజంగానే. టోల్ గేట్ వసూలు చేస్తున్నారు. అది అర్థం చాలా మందికి తెలియదు. అది ఇప్పుడు ఒక విషయం చెప్పండి సార్, ఒకవేళ ఈ నిర్ణయం అమల్లోకి వస్తే ఎప్పటిలోగా మనకి ఈ థ్రెట్ ఉందంటారు? ఇప్పుడు ఆర్డీఓ దగ్గర అభ్యంతరాలు స్వీకరించి ఆయన పిలుస్తున్నాడు, నోటీసులు ఇచ్చాడు. అది అయిపోయిన తర్వాత పొలాల్లోకి వస్తారు, సర్వే చేస్తారు. సర్వేకి అడ్డుకుంటారా, ఇస్తారా, అది రైతులు ఇష్టం. రైతులు భూమి అడ్డుకుంటే ఏమవుతుంది చట్ట ప్రకారం? అడ్డుకుంటే ఇప్పుడు ఆగిపోద్ది కదా. ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న హైవే మీద ఉన్నాం మనం. అంటే ఇక్కడ దాదాపుగా చాలా స్థలం ఉన్నట్టు కనిపిస్తోంది. ఇంకో 2 లేన్లు కట్టడానికి ఏమండి 60 అడుగులు ఉంది ఇప్పుడు ఇక్కడ. ఇంకా ఇలాంటి రోడ్లు ఇంకా 60 మీటర్లు, ఇంకా ఇటువంటి రోడ్లు ఇంకా 4 రోడ్లు వేసుకోవచ్చు. అటుపక్క కూడా ఉంది, నెక్స్ట్ సెంటర్ లో అయితే 100 మీటర్స్ ఉంది. మరి ఇక్కడ విస్తీర్ణం జరపకపోవడానికి కారణం ఏంటంటారు?
వాళ్ళు ఆక్రమించుకున్నారండి ఇది. ముందు వాళ్ళు ఆక్రమించుకొని దాన్ని తొలగియటం కోసం మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇది తొలగించుకుంటే సరిపోయిద్దండి. ఇది ఈ ఆక్రమణ వాళ్ళు సరి చేసుకుంటే సరిపోయింది. మా బైపాస్ తీసుకోవాల్సిన అవసరం లేదు, మా పొలాలు తీసుకునే అవసరం లేదు. ఈ బైపాస్ ని కట్ చేసుకుంటే సరిపోయింది. లైన్లు వేసుకున్నా ఎక్కువ ఇది రోడ్డు ఇంకా ఎక్కువ ఇది. ఇప్పుడు 4 లేన్ల రోడ్డుగా ఉంది ఇది. అంటే దీన్ని 6 లేన్ల రోడ్డుగా చాలా హాయిగా చేసుకోవచ్చు, ఎనిమిదైనా చేసుకోవచ్చు. దీన్ని వదిలిపెట్టేసి రైతుల పొలాల మధ్యలో ఉంచి వాళ్ళ పొలాల్ని తొలగించి అనేక విధాల ఇబ్బందులు పెట్టి ఖర్చు కూడా పెంచుకుని బైపాస్ రోడ్ వేసే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. ఇది జరుగుతోందన్నమాట. చెమట ఓడ్చి కష్టపడి రైతు పండిస్తే మన కంచంలో పెట్టుకుని అన్నం తింటున్నాం. అటువంటి రైతు కన్నీరు పడి ఒక్క కన్నీటి చుక్క ఇక్కడ భూమి మీద పడినా కూడా అది ఆ ఉసురంతా ఖచ్చితంగా తగులుతుంది. ఇది మన నమ్మకం మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా రైతులకు ఇచ్చిన హోదా అది. కాబట్టి కనీసం వాళ్ళ బాగోగులు ఆలోచించి సముచితంగా సమంజసంగా నిర్ణయాలు తీసుకుంటూ సర్కార్ వాళ్ళని కూడా సంప్రదించి అనే ఆశతో ఇవాళ జనపదం ఇలా ముగిస్తున్నాం. వచ్చే వారం మరొక అంశంతో మరొక ఇష్యూతో జనపదంలో కలుద్దాం. స్టే ట్యూన్డ్.